హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను యూట్యూబ్లో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. సో జనరల్గా నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను, అప్డేట్స్ ఏమున్నా ఏంటి అని. సో దాంట్లో నాకు ఒక యాడ్ కనిపించింది. ఇది విజ్ప్యాడ్ Z1 Pro అని ఉంది. సో ఇది ఏంటి, అసలు ఈ యాడ్ కరెక్టేనా కాదా అని దీని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. సో ఇప్పుడు దాని గురించి, దాని వ్యూస్ గురించి మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ చూడండి, దీన్ని నేను షాప్ నౌ క్లిక్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో కనిపించే యాడ్స్ అన్నీ కూడా గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ యాడ్స్ అయితే కాదు. సో వీటన్నిటికి కూడా మనం నమ్మాల్సిన పని అయితే లేదు. సో దీన్ని నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ప్యాడ్ చూసుకుంటే మనకు 12,000 రూపాయలు ఉంది యాక్చువల్ ఎంఆర్పి. కాకపోతే వీళ్ళు మనకి ఇప్పుడు ఇది 4,999 రూపాయలకు అమ్ముతున్నారు. సో ఎందుకయ్యా అంటే, మళ్ళీ మీకు అడిషనల్గా ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాను. సో మీరు పేటీఎం నుంచి పే చేస్తే మీకు 3,999 రూపాయలకే వస్తుంది అని చెప్తున్నారు. సో ఇది చూశాను నేను. సో దీన్ని చూడండి, డిస్ప్లే కానీ, తర్వాత దీని ఫీచర్స్ కానీ, ఇక్కడ కింద చూడండి మనకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, డిస్ప్లే ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్, రేర్ కెమెరా 8 మెగాపిక్సెల్, తర్వాత 6200 mAh బ్యాటరీ. అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే చూడండి, 256 GB ఎక్స్పాండబుల్ మెమరీ అండ్ 1.3 GHz ప్రాసెసర్, మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది, 6 GB ర్యామ్ అంట. సో జనరల్గా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంది. మార్కెట్లో మనకు కావాలి అనుకుంటే ఆల్మోస్ట్ 15,000 రూపాయలు ఉంటుంది, లేదా 12,000 రూపాయలు ఉంటుంది. కానీ వీడు మాత్రం మనకు 3,999 రూపాయలకే ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, కింద ఆఫర్ ఎండ్స్ ఇన్ 59 minutes 25 seconds అని చూపిస్తుంది. 1 hourలో ఎండ్ అయిపోతుందంట. సో మీరు ఇవాళ మొత్తం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా ఈ ఆఫర్ ఇలానే ఉంటుంది, ఇది అసలు ఎండ్ అవ్వదు. సో ఇప్పుడు నేను దీన్ని బై చేయడానికి చూశాను, యాడ్ టు కార్ట్ క్లిక్ చేశాను. ఓకే, ఇది కార్ట్లోకి యాడ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ కూడా అడ్డమైన డీటెయిల్స్ ఇచ్చాను. ఏ ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు. సిటీ కానీ, పిన్ కోడ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఏదైనా సరే. సో అన్నీ కూడా తీసుకుంటుంది. బేసిక్ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ కానీ, తర్వాత ఏదీ లేదు. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమనట్లేదు, ఒక అడ్రస్ కూడా వ్యాలిడేట్ చేయట్లేదు. సో ఇక్కడ ఏదో ఒక స్టేట్ మాత్రం సెలెక్ట్ చేసుకోమంటుంది. సిటీ కూడా మన ఇష్టం, దాంట్లో ఆ స్టేట్లో లేనిది ఇచ్చినా కూడా తీసుకుంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ చూస్ పేమెంట్ మెథడ్ అని కొట్టేస్తే సో ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ అడుగుతుంది. సో అన్ని ఫీల్డ్స్ మళ్ళీ మ్యాండేటరీ పెట్టాడు. సో ఇక్కడ చూస్ పేమెంట్ మెథడ్ కొట్టేస్తే మనకిది చూడండి, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మళ్ళీ షిప్పింగ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తున్నాను. చూడండి, పేమెంట్ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేసింది. డైరెక్ట్గా ఎటువంటి డీటెయిల్స్ అడగకుండా డైరెక్ట్గా పేమెంట్ దగ్గరికి వచ్చేసింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో పే చేయమని అడుగుతుంది. సో ఇది మనం పే చేసామంటే మనకు ఎటువంటి ఆర్డర్ క్రియేట్ అవ్వదు. ఇది కంప్లీట్గా ఫ్రాడ్. సో దీంట్లో మనకు ఎటువంటి ట్యాబ్ అనేది రాదు. సో ఇది ఏదైనా కూడా పెద్ద స్కామ్. చూడండి, దీంట్లో మనం ఇప్పుడు నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి అన్ని రకాల పేమెంట్ మెథడ్స్ ఇక్కడ పనిచేస్తాయి. కానీ ఇది మాత్రం ఫేక్. సో ఇప్పుడు దీంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అంటే, క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం వీళ్ళు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే, పైన చూడండి ఒక నోట్ ఇచ్చాడు, డ్యూ టు కరోనా వైరస్ పాండమిక్ వీఆర్ ఓన్లీ యాక్సెప్టింగ్ ప్రీపెయిడ్ ఆర్డర్స్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే చూపిస్తున్నాడు. సో మీరు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు, లిమిట్ లేదు, ఏం లేదనమాట దీంట్లో. సో ఇలాంటివన్నీ కూడా ఫేక్ అనమాట. సో వీటిని మీరు నమ్మకండి. సో క్యాష్ ఆన్ డెలివరీ చాలామంది పే చేశారు, నాకు పింక్ కూడా చేస్తున్నారు. సో అన్న, నేను ఇది పే చేశాను, నాకు ఇంతవరకు రాలేదు, డెలివరీ స్టేటస్ లేదు, తర్వాత దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ లేవు అని. సో నేను ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంది కదా, సో దీంట్లో కూడా వెళ్ళి చూశాను. సో అందులో ఒక ఈమెయిల్ ఐడి ఉంది. ఆ ఈమెయిల్ ఐడి ఎప్పటికీ కూడా ఎవరు మీకు రెస్పాండ్ అవ్వరు. అండ్ ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ ఉంది. ఈ ఫోన్ నెంబర్ ట్రై చేస్తే కూడా ఎప్పటికీ ఈ ఫోన్ నెంబర్ కూడా పనిచేయదు. ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది కూడా ఫేక్ అడ్రస్. సో దీన్ని అయితే మీరు అసలు నమ్మకండి. సో ఇలాంటి ఫేస్బుక్లో కానీ, లేదా యూట్యూబ్లో కానీ, ఎలాంటి సోషల్ మీడియా సైట్లో వచ్చినా కూడా ఇవన్నీ కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.